అందరికీ వందనాలు. ఉదయకాలం అరుణోదయమని అనుదిన ఉదయకాలపు వాక్యదానం కొరకు మనము 4376 రోజు అనుదిన వాక్య పరిచర్యల్లో ముందుగా నడిపిస్తున్న దాసుడు బ్రదరు వనవాసం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం కొరకు ఇనుడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ప్రారంభ ప్రార్థన మన మధ్య ఉన్న జనార్దన బ్రదరు ప్రార్థన చేస్తాం. వాక్యం కొరకు జనార్దన వనపర్తి. దయగలిన మా తండ్రి, కనికరణ దేవ, పరిశుద్ధుడైన ప్రభువ, మహనీయుడగు మా తండ్రి, స్తోత్రములు నీకు చెల్లిస్తున్నాం. మరొక శుభదినాన్ని మాకు అనుగ్రహించారు. మా ఆయుష్కాలాన్ని పొడిగించి కాలగత్తులు మీ స్వాధీనించుకుని నడిపించిన స్తోత్రములు. ఉదయకాలం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా మీ వాక్యాన్ని వినడానికి, మీ స్వరం వినడానికి మీ కృప చూపి సహాయం చేసిన స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభువా, ఉదయకాలం ఈ కార్యక్రమాన్ని మీరు దీవించండి. నిర్వహిస్తున్న మీ దాసులను ఆశీర్వదించండి. పాడేవారిని, వాక్య పరిచర్య చేసేవారిని బలపరిచి దీవించి కనికరించుము. కార్యక్రమం ద్వారా, ఏదైనా వాక్య సందేశం ద్వారా ఈయన వారికి మేలు కలుగునట్లు కృప చూపండి. మీ నామమునకు మహిమ కలగడానికి సహాయం చేయండి నాయన. పొందిన కార్యక్రమాన్ని సమస్తాన్ని మీ కృపగల హస్తాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జనార్దన బ్రదర్ యేసుక్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలన్నా. మన మధ్య పాట పాడుటకు పేదరు బ్రదర్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి. పాట పాడండి. వందనాలు. పాట పాడండి బ్రదర్. ఓకే. ఎంతో మధురము యేసునామము, జుంటి తేనె ధరల కన్న మధురాతి మధురము. ఎంతో మధురము యేసునామము, జుంటి తేనె ధరల కన్న మధురాతి మధురము. ఎంతో మధురము మేలిమి బంగారు కన్న కోరదగిన నామము, మహిళన మహిమలను చేసి చూపిన నామము. మేలిమి బంగారు కన్న కోరదగిన నామము, మహిళన మహిమలను చేసి చూపిన నామము. మృత్యువునే జయించిన మహిమాన్విత నామము, మృత్యువునే జయించిన మహిమాన్విత నామము. మరణ భయము తొలగించును మన యేసు నామము, మరణ భయము తొలగించును మన యేసు నామము. ఎంతో మధురము యేసు నామము, మధురాతి మధుర. శాంతి సమాధానము, సర్వకృపానిధియగు శ్రీ యేసుని నామము. శాంతి సమాధానముల నిచ్చేటి నామము, సర్వకృపానిధియగు శ్రీ యేసుని నామము. రక్షణానిచ్చు శక్తి కలిగినట్టి నామము, రక్షణానిచ్చు శక్తి కలిగినట్టి నామము. సత్యము మార్గము జీవమైన నామము, సత్యము మార్గము
జీవమైన నామము ఎంతో మధురము, యేసునామము జుంటి తేనె ధరల కన్న మధురాతి మధురము, ఎంతో మధురము. భద్రాలు అంకుల్. మీట్లో ఉన్నారు అంకుల్. అందరికీ పాటలు పాడిన పేతురు గారికి యేసుక్రీస్తు వందనాలు తెలుస్తున్నాం. అదేవిధంగా మన మధ్య ఐజక్ బాబు గారు నుంచి దైవ సందేశాన్ని అందించుటకు సిద్ధంగా ఉండగా వాక్యం కొరకు మనం ప్రార్థన, నంద్యాల నుంచి సుధాకర్ ప్రార్థన చేశారు. వందనాలు సార్. వందనాలు సార్. ప్రార్థన చేయండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడవైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహిమా స్వరూపుడవు నీవే, వర్తమాన భూత కాలంలో ఉండువాడవు నీవే మా ప్రభువా. తరములన్నిటిను యోములన్నిటిను మీ నామము మేము మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం, కొనియాడుతూ ఉన్నాం. ఎన్నో ఏళ్ళు మా జీవితాల్లో గతించిపోతున్నాను నేను, మేము నేటి వరకు నిలిచి ఉన్నామంటే అది కేవలం మీ కృపని జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. మా రక్షకుడా, మా ప్రాణదాత, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో మార్నింగ్ కాన్ఫరెన్స్ చేరి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని చూన్నాం. నైనా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని మా పాపముల నుండి విడిపించి మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. అందుకొరకే మీకు మా స్తోత్రములు. ప్రభువా, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు అన్న మాట కొరకే మేము మిమ్మల్ని బహుగా స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాలంలో సజీవులముగా మేము ఉండి ప్రభువా, సజీవుడవు రానయ్యున్న యేసు క్రీస్తుగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీకు మా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరిన వారందరినీ మీరు దీవించండి. వారు భయంతో భక్తితో మీ సన్నిధిలో మీ ఈ యొక్క మాటలు వినడానికి వీచి ఉండగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన రక్షణ భయంతో వణుకుతో కొనసాగించుకోవడానికి సహాయం చేయండి. ఈ రీతిగా బర్న్బాస్ గారికి మీ ఆలోచన అనుగ్రహించి ఈ కార్యక్రమం నడిపించుటకు మీరు ఇస్తున్న మీ కృప కొరకే, మీ ఆలోచన కొరకే మీకు స్తోత్రాలు. ఇందులో అధ్యక్షులు మరి నాయన ప్రసంగించేవారు, పాటలు పాడేవారు, ప్రార్థన చేయవారు బట్టి తీసుకున్నాం. ఇంకా మార్నింగ్ మరి మీరు మా ప్రార్థన వినిచున్నారని నమ్ముచున్నాం. నీతి మంత్రుల వైపు ఆయన కనుదృష్టి, వారి ప్రార్థన వైపు ఆయన చెవులు ఎగ్గినవని నమ్ముతున్నాం. ప్రభువా, మీరు మా వైపు చూస్తూ మా ప్రార్థన వినిచున్నందుకే స్తోత్రాలు. సజీవుడా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రార్థన చేసిన వారిని, పాటలు పాడిన వారిని మేము మిమ్మల్ని మీ కృపను జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారి వరుసల్లో వారు పాటలు పాడారు. ఈ సమయంలో మీ దాసుకు మీ వాక్యాన్ని వినిపిస్తుండగా మీ దాసునికి మీరే ఆలోచనలు అనుగ్రహించమని, మీ మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని, మమ్మల్ని మీ దాసుని మీ హస్తాలకు అప్పగించుకొనొచ్చు. ఈ కార్యక్రమం ఆది నుండి అంతవరకు మీరే నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన సుధాకర్ గారికి యేసుక్రీస్తు వందనాలు తెలుస్తున్నాం. ఇప్పుడు వాక్యము మనం ఐజక్ బాబు గారు పెడ నుంచి వాక్యం అందించుండగా కృష్ణా జిల్లా నుంచి మరి బ్రదర్ ఇంతకు ముందుగానే మనకు అందించినారు కనుక వందనాలు బ్రదర్ ఐజక్ బాబు గారు. వందనాలు. 6 గంటల వరకు వాక్యం అంది. మనం మీట్లో ఉండి అందరూ శ్రద్ధగా వాక్యం విందాము. వందనాలు బ్రదర్ ఐజక్ బాబు. అన్నా వినపడుతుందా క్లియర్ గా? అనిపిస్తుంది అన్న. ప్రభువైన యేసుక్రీస్తు నామమున కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సహోదరులకు, నడిపిస్తున్న
దైవ సేవకులకు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. మరి చాలా దినముల తర్వాత మిమ్మల్ని ఈ విధంగా కలుసుకొని దేవుని వాక్యం అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ప్రతిరోజు మేము కూడా ఉదయకాలం 5 గంటల నుంచి 6 గంటలకు కాన్ఫరెన్స్ లో కలుస్తూ ఉన్నాం. అయినా ఈరోజు మరి మీ అందరితో కలిసి దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి స్తుతిస్తూ మరి వాక్య ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకున్నాం. 32వ అధ్యాయము మొదటి వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలందరూ చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులోంచి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు అని అతనితో చెప్పింది. అందుకు అహరోను, మీ భార్యలను, మీ కుమారులను, మీ కుమార్తెలకు చెవులకునున్న బంగారు పోగులను తీసి వారి వద్దకు తీసుకుని నేను వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చారు. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపము ఏర్పరిచి దానిని పోతపోసి దూడగా చేశారు. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించి, మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించింది. అప్పుడు జనులు తినుటకు, త్రాగుటకును, కూర్చుండుటకును, ఆడుటకు లేచిరి. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటే, మోషే కొండ మీద ఉన్నాడు, ప్రజలు కొండ క్రింద ఉన్నారు. మోషే దేవునితో గడుపుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. నీరు ఆహారం లేకుండా దేవునితో గడుపుతూ ఉంటే కాస్త తడువు చేసినప్పుడు గొప్ప ప్రమాదం ఏర్పడింది. దేవునితో గడపడం ఎంతో గొప్ప భాగ్యం. ఈ రోజున మోషే లాంటి అనుభవాలు దైవజనులో గాని, విశ్వాసులో గాని చాలా తక్కువ. వారు దేవునితో గడుపుతూ ఉంటే కింద సాతానుడు సమయం చూసుకొని ప్రజలను ప్రేరేపిస్తున్నాడు, దారి తప్పిస్తున్నాడు, దేవుని వైపు కాకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఈ రోజున మనం చూస్తే దేవుని వాక్యము కంటే మనుషుల యొక్క మాటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ దేవుడు మనుషులను చేస్తే మనుషులు దేవుని చేస్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడు తన స్వరూపమును తన పోలిక చొప్పున నరులను చేయదమని దేవుడు వారితో తర్కిస్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో వారు చేశారు తన స్వరూపమందు తన పోలిక చొప్పున. ఇప్పుడు దేవుని పోలికలే, సాతాను పోలిక, సాతాను లక్షణాలు మనలో ఏర్పడ్డాయి. కారణం ఏంటంటే, దేవుని లక్షణాలు కలిగిన వారు దేవునితో గడుపుతారు. మనము దేవునితో తిరుగుబాటు చేసిన వారమని దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. ఈ సమయంలో మనం చూస్తే తడువు చేయగా ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయవద్దు. ఇప్పుడు ఏం కావాలంట? ఇప్పుడు దేవుడు కాదు, దేవత కావాలి. గమనించండి, ప్రపంచమంతా ఇదే బాణిలో నడుస్తుంది. స్త్రీ యొక్క దేవత అంటే స్త్రీనిగా మనం పోల్చి చూడవచ్చు. అంటే దేవుని యొక్క ఆధ్వర్యంలో నడవటానికి మనుషులు ఇష్టపడటం లేదు. దేవుని యొక్క పరిపాలన నడవటానికి మనుషులు ఇష్టపడట్లేదు. ఒక దేవత కావాలి. ఈ దేవత వారు నడిపిస్తారు. దేవుడు ఇంతకాలం వారిని ఏ విధంగా నడిపించాడు? ఐగుప్తు నుంచి బయటికి
అనేక అద్భుతాలు చేసి బయటికి తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం వస్తే 2 పాయలు చేశాడు. బురద అనగానే ఆరిన నేలను నడిపించి ఫరో సైన్యం వెంటాడుతుంటే వారిని మీరెన్నడూ చూడరు అని చెప్పి సముద్రంలో ముంచాడు. ఆకలేస్తే మన్నాను కురిపించాడు. దప్పిక వేస్తే బండ నుంచి నీరు దప్పించాడు. ఏం కావాలి? వారికి మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు. వారు కోరిందల్లా ఇచ్చాడు. వారిని ఏమీ చేయలేదు. కాస్త తడువు జరిగితే మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎన్నిసార్లు మోషేను విసిగించారు, ఎన్నిసార్లు దేవుని మీద తిరుగుబాటు చేశారు. నేటి దినాల్లో కూడా దేవుని ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. కారణం ఏంటంటే వారి ఇచ్చకు వచ్చినట్లు మనం వదిలేస్తే వారు సంతోషిస్తారు. ఇక్కడ అహరోను చేసిన పని అదే. మనుషుల మాట విన్నాడు గాని కాస్త ఆగుదాం, మోషే వస్తాడు, దేవునితో గడిపాడు, ఏం చెప్తాడో మనం విందామని ఆలోచించకుండా మనుషుల యొక్క ఆలోచనను నెరవేర్చింది. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, వేరొక విధానాన్ని కూడా అనుసరించకూడదు, వేరొక పద్ధతిని అనుసరించకూడదు. ఈ దినాలలో దేవుని పద్ధతిని కాకుండా మానవ పద్ధతిని ఇప్పటికి ప్రవేశపెడుతున్నారు. దేవుని పద్ధతి వేరు. దేవుని వాక్యం అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని వాక్యంలో ఉన్నట్టుగా మనం నడుచుకోవాలి కానీ మానవ పద్ధతుల ప్రకారంగా మనం జీవించకూడదు. బైబిల్ వాక్యములో, దేవుని వాక్యములో ఈ విధంగా వ్రాసి ఉంది. ఒక్క పొల్లైనా గతించదు, పొల్లు తీసేయకూడదు, పొల్లు కలపకూడదు. పరిశుద్ధాత్ముడు వ్రాయించిన మాటలు దాని ప్రకారంగా మనం జీవించాలి కానీ మన ఇష్టాన్ని నెరవేర్చుకోకూడదు. ఈ రోజున బ్రదర్న్ అసెంబ్లీస్ లో కూడా ఎలా ఉందంటే దేవుని క్రమము ఎప్పుడో తప్పిపోయింది. మన పూర్వీకులు వారు వేసిన పునాది ఎక్కడ ఉన్నది? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మాటి మాటికి ఎంతో బాధ వేస్తుందంటే వారు నడిచిన విధానం ఈ రోజున సేవకుల్లో కూడా కనిపించడం లేదు. అహరోను ప్రజల మాట ప్రజలకు అనుకూలంగా నడుచుకున్నారు. ఈ రోజున దేవుని సేవకులు ప్రజల యొక్క అభిమానాలు కోరుకుంటూ ప్రజల యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు. వీళ్ళు పండుగ చేసుకుంటున్నారు. ఏం పండుగ చేసుకుంటున్నారు వీళ్ళు? వారికి ఒక దేవత కావాలంట, దేవత వారి ముందు నడవాలంట. వీళ్ళకి బుద్ధి జ్ఞానము ఎందుకు? దేవుడు పగలు మేఘస్తంభము గాను, రాత్రి అగ్ని స్తంభము గాను, ఎక్కడ మేఘం ఆగితే అక్కడ నిలిచి ఉన్నారు. వారిని తీసుకొని నడిపించిన వాడు మోషే నాయకుడిగా ఉంటే కాస్త ఆలస్యమైనందుకు ఏమంటున్నారు? మాకు ఒక దేవత కావాలి. సడన్ గా అప్పుడప్పుడే వీళ్ళకి ఆశీర్వాదాలు కావాలి, రోగాలు తగ్గిపోవాలి, దేవుడి మాట వినేటట్టుగా. దేవుని మాట వీరు వినరు, దేవుడు మాత్రం వీరి మాట. ప్రజలు ఎంత ఘోరంగా తయారైపోయారు ఆలోచించండి. ఎన్నింటికి మారండి? మీకు వేరొక దేవుడు ఉండకూడదంటే వీరికి ఏం కావాలి? ఒక దేవతను చేసుకున్నారు. భూమి క్రిందే గాని, ఆకాశం అందే గాని, నేల ఎందే గాని ఎక్కడ ఏ స్వరూపమును చేసుకొనకూడదు, మొక్కకూడదు. అయితే వీళ్ళు దేవునికి ప్రతిరూపము మరొక దానిని చేశారు. ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు కొన్ని దూడలను తెచ్చుకున్నారు, కొన్ని బొమ్మలు తెచ్చుకున్నారు, వాటి స్వరూపము ఏర్పరచుకున్నారు. మిశ్రిత జనము ఈ రోజున కూడా సంఘాలలో, సమాజములో మిశ్రిత జనం
ఈ రోజున చాలా మంది దేవుని వాక్యాన్ని కలిపి చెరిపడి కోతలు చేస్తున్నారు. వారి లక్షణాలు సంఘాలను పాడు చేస్తుంది. పూర్వ దినాలలో కాన్స్టంటైన్ అని ఒక చక్రవర్తి ఆ క్రైస్తవ్యాన్ని ఎక్కువ చేయటానికి బైబిల్ను పంచాడు. అనేక మందికి సహాయం చేశాడు. లోకమంతా వచ్చి సంఘాలలో జ్వరమడింది. అప్పుడు ఏం జరిగిందంటే సంఘములో లేని ఆచారములన్నీ కూడా, హైందవ ఆచారాలన్నీ కూడా జ్వరపడ్డాయి. ఏమిటి? దేవుని క్రమం వేరు, అన్యులు పద్ధతి వేరు. అన్యులు పద్ధతులన్నీ కూడా ఇప్పుడు క్రైస్తవ్యములోనికి వచ్చింది. ఒకసారి ఆరాధ్యమూర్తి గారు ఒక వివాహానికి వెళ్ళినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, నేను హైందవ్యాన్ని విడిచిపెట్టి వచ్చాను, కానీ ఇక్కడ కూడా హైందవ లక్షణాలు ఉన్నాయి ఏమిటి అని అన్నాడు. ఎందుకు అన్నాడో తెలుసా? వారి దేవతల బొమ్మలు, వారి యొక్క లక్షణాలు అన్ని కూడా ఇప్పుడు క్రైస్తవులు ఏలుబడి చేస్తుంటే సేవకులు సోద్యం చేస్తున్నారు. ఎంత బాధేస్తుందంటే పెద్ద పెద్ద సేవకులే, నాయకులుగా ఉన్నవారు చూస్తూ ఉన్నారు, కానీ ఏమాత్రము మాట మాట్లాడడం లేదు. ఎందుకు? ప్రజల యొక్క ప్రేమను పొందుకోవాలి, ప్రజల యొక్క అభిమానాలు పొందుకోవాలి, ప్రజలను అభినందించాలి. అహరోను చేసిన పని. అహరోను ప్రజల నాయకుడు, ప్రజల పరిపాలకుడు, ప్రజలు చెప్పిన మాట వింటాడు. ఈరోజు ప్రజలు చెప్పిన మాట వింటే వాళ్ళకి అభిమానాలు పెరుగుతాయి, ఆదరణ ఉంటుంది, ఎటు చూసినా సంచులు కూడా మోస్తారు. ఇది జరుగుతున్న తతంగం. జాగ్రత్తగా ఉండాలి. అయితే నేను అంటాను ఒక మాట, ఇక్కడ దేవుని ఆజ్ఞ ఇచ్చిన 6 వారాలకే మీరు దారి తప్పిపోయారు. ఎందుకనంటే నేనేం మాట్లాడుతున్నానంటే, అహరోను ప్రజలతో ఉండి దారి తప్పించిన వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ వారిని ఇన్ని విధాలుగా నడిపిస్తే ఒక్క రవ్వ కూడా బాధ్యత లేని వాడిగా ఉంటున్నాడు. ఎవరు? అహరోను. 40 దినాలు రాత్రింబగళ్ళు తిండి తిప్పలు లేకుండా దేవుని మాట వింటుంటే కింద వచ్చేసరికి ఎలా ఉందంటే, ఇంత ఘోరంగా ఉందంటే, వారు తినుటకును త్రాగుటకును ఆడుటకును లేచి వారు పండగ చేసుకుంటున్నారు. ఇంకేం చేశారు? అక్కడ విగ్రహము చేశారు. విగ్రహానికి ఏం పెట్టారండి? బలిపీఠము కూడా కట్టారు. అంటే ఒక తప్పు చేస్తే దానిని బట్టి అనేకమైన తప్పులు ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున వారు పండగ చేసుకుంటున్నారు, మన క్రైస్తవులు కూడా పండగ చేసుకుంటున్నారు. దేవుడు మరుగు చేసిన దానిని మానవుడు వెలికి తీస్తున్నాడు. ఎంత జ్ఞానమో ఆలోచించింది. ఈ రోజున బ్రదర్ అసెంబ్లీస్ లో ఎక్కడ చూసినా క్రైస్తవులు క్రిస్మస్ గురించి చెప్పుకుంటున్నారు. క్రీస్తు ఈ లోకంలో వచ్చిన మాట వాస్తవమే. ఈ లోకానికి వచ్చాడు, వచ్చిన దానిని దేవుడు మరుగుపరిచాడు. ఏమి దేవునికి తెలియదా? బైబిల్లో ఎక్కడైనా కానీ ఆయన గురించి, జన్మదినాన్ని గురించి పండుగ చేసుకోవటం మనం ఎక్కడన్నా చూస్తున్నామా? మన పూర్వీకులు దీన్ని ఎన్నడూ సమర్థించలేదు. నేటి దినాలలో ఎక్కడ చూసినా క్రిస్మస్ ప్రసంగాలు, క్రిస్మస్ పండుగలు, బట్టలు, డబ్బు అంతా వృధా చేస్తున్నారు. దేవుని కొరకు వారు బంగారము తెచ్చుకోమంది దేనికోసం అంటే దేవుని కొరకు. ఆ దినాలలో డబ్బు లేదు, మారక ద్రవ్యము లేదు, బంగారము వెండి మారక ద్రవ్యం. దేవుడు తెచ్చుకోమన్నాడు, కానీ దోచుకోమన్నాడు. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ బంగారమే దూడను చేసుకున్నారు, దూడను చేసి విగ్రహారాధన చేసి
ఈ డబ్బు విగ్రహారాధన, ధనాపేక్షను విగ్రహారాధన, బంగారము ఒక విగ్రహారాధన, బట్టలు ఒక విగ్రహారాధన, పండగ ఒక విగ్రహం. ఈ రోజున చాలా మంది చేస్తున్న విధానం అది. ఆ రోజున వారు తిని త్రాగి ఆడుటకు లేచి, ఈ రోజున పండగను అడ్డం పెట్టుకొని ఎన్ని సంఘాలు ఆడుతున్నారు, తాగుతున్నారు, విచ్చలవిడిగా, వయసు తారతమ్యం లేకుండా కొన్ని సంఘాలు స్టేజీల మీద డాన్స్లు వేస్తున్నారు. ఇది విచ్చలవిడితనం. సాతానుడికి ఇది ఒక అవకాశం. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు వీటి విషయమై జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కనుక వారి వెండి బంగారములు వారిని నాశనం చేసి దేవుని ఉగ్రతకు గురి చేసి జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా సల్మన్న వారితో కూడా వారి సేనలు అనగా తూర్పు జనులు సేనలన్నిట్లో మిగిలిన ఇంచుమించు 15,000 మనుషులు కర్కోలు కత్తుదూయు మాట 20,000 మంది మనుషులు పడిపోయారు. అప్పుడు గిద్యోను గెబాహుకును తూర్పును గుడారం నివసించేవారు మార్గమున పోయి నిర్భయముగా ఆ సేవను హతము చేసి, ఇక్కడ గిద్యోను దేవుడు వారికి తోడుగా ఉన్నందున వారిని హతము చేశాడు. హతము చేసి జయమును పొందుకున్నాడు. జయమును పొందుకున్న తర్వాత ఏం జరిగింది? వారి సేనలందరినీ చంపి జయము పొందుకున్నాడు. ఏమాత్రము భయం లేకుండా వారిని హతము చేసినాడు. 21వ వచనం చూద్దాం. అప్పుడు జెబహు సల్మన్నాడు, ప్రాయముఖుడు, నరునికి శక్తి ఉన్నది గనుక నీవు లేచి మా మీద పడమని చెప్పగా గిద్యోను లేచి జెబహును చంపి వారి ఒంటెల మెడ మీదనున్న చంద్రహారము తీసుకొని, అప్పుడు ఇశ్రాయేలు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతి నుండి మమ్మల్ని రక్షించితివి గనుక నీవు నీ కుమారుడును మమ్మల్ని ఏలవలెనని. అప్పుడు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మంచి మాట. ఇక్కడ వరకు నేను అంటాను, నేను మిమ్మల్ని ఏలను, దేవుడే మిమ్మల్ని అంటాడు. వాస్తవానికి ఈ దినాలలో మనం చూస్తే దైవ పరిపాలన లేదు, మానవ పరిపాలన. సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తే ప్రజలకి ఒక రాజు కావాలని కోరుకున్నారు. అప్పుడు సమూయేలు ఒక మాట అంటాడు, ఇది ప్రతికూలముగా ఉన్నది, నాకు ఇష్టం లేదు అని చెప్పి దేవుని మొరపెడితే దేవుడు ఒక మాట అంటాడు, వారు చెప్పిన మాట విను. వారికి రాజు కావాలనుకున్నారు కానీ రాజు పరిపాలన కావాలనుకున్నారు. నా పరిపాలన వారికి అక్కర్లేదు. ఈ రోజున ప్రపంచమంతా జరుగుతుంటే మానవ పరిపాలన, మానవ పద్ధతులు, మానవ ఇష్టాలను నెరవేర్చుకుంటున్నారు. గిద్యోను అన్నమాట చాలా మంచి మాట, నేను మిమ్మును ఏలను. ఇక్కడ అహరోను చూస్తే మోషే నాయకత్వం కింద, దేవుని పరిపాలన కింద ఉండటం కంటే వారు అహరోను నాయకత్వంలో ప్రజల యొక్క ఇచ్ఛాన్ని నెరవేర్చుకున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు మొదటి రాజును
ఏర్పరుచుకొని ఆ రాజు సౌలు అంటాడు, సౌలు గురించి చెప్తూ, మీ పిల్లలను, మీ కుమారులను, మీ కుమార్తెలను పనివాళ్ళుగా, పశువుల శాలలో పనివాళ్ళుగా, వంట చేసే దగ్గర పనివారుగా, అయ్యా ఎన్ని చేసినా మాకు రాజు కావాలి, ఎన్ని చేసినా మాకు రాజు కావాలి. ఈ రోజున మనుషుల యొక్క ఇచ్చ ఎలాగుంటుందంటే మానవ పరిపాలన, మానవ పద్ధతులను అనుసరిస్తూ ఉన్నాయి. గమనించండి, ఆ దినాలలో, సౌలు దినాలలో వాళ్ళు కోరుకుంది రాజునే గాని దేవుని పరిపాలన కోరుతారు. వాళ్ళు చెప్పిన మాట నువ్వు విను అని దేవుడు సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు అదే ప్రకారంగా చేశాడు. సమూయేలు ఏమన్నా సరిగా పరిపాలన చేశాడా? 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మిగతా సంవత్సరాలన్నీ తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. దావీదు మీద ద్వేషంతో పరిపాలన చేశాడు. ఆఖరికి భయంకరమైన చావు చనిపోయినట్లు మనం చూస్తున్నాం. మానవ పరిపాలన, మానవ పద్ధతి. ఈ రోజున సంఘాలలో ఏలుబడి. నేనెందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, దైవ క్రమం ఎప్పుడో తప్పిపోయింది. సంత వీధులలో అమ్మబడుతూ దేవుని సత్యము లేదు ఈ రోజున. ఎందుకు ఈ బాధతో మాట్లాడుతున్నానంటే, దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించే వారు కనుమరుగైపోయారు. ఇది బాధాకరమైన విషయం. సరే, ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాను. గిద్యోను ఎంత పని చేశాడు. నేను మిమ్మల్ని ఏలనన్నాడు, దేవుడే మిమ్మల్ని ఏళ్తానన్నాడు. అయితే కింద ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం. మరి గిద్యోను మీలో ప్రతి వాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇయ్యవలెను మనవి చేయుచున్నాడను. వారు ఇష్మాయిలీయులు కనుక వారికి పోగులుండే. ఇష్మాయిలీయులు, వారికి బంగారపు చెవులు పోగులు పురుషులు కూడా ధరించుకున్నారు, స్త్రీలు ధరించుకున్నారు. తర్వాత ఏం జరిగిందంటే, వారు సంతోషముగా మేము వాటి నిశ్చితమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతి వాడును తమ దోపుడు సొమ్ములో నుండి పోగులను దాని మీద వేసెను. మిద్యానుల రాజుల ఒంటి మీదనున్న చంద్రహారమును, కర్ణఘోషమును, ధూమ్రవర్ణపు బట్టలను గాక, ఒంటెల మెడ మీదనున్న గొలుసులను గాక, అతడు అడిగిన బంగారు పోగులు ఎత్తు 1700 తులముల బంగారమును గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన వఫ్రాలో దానిని ఉంచాడు. ఏఫోదును చేయించాడు. బంగారముతో ఏఫోదును చేస్తే ఆ ఏఫోదు ఏమైందంటే వారి ఇంటి వారికి ఉరి అయిందంట. కావున ఇశ్రాయేలు అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను అంటున్నారు. ఎంత విచారము! ఇదే సంగతి మనము చూస్తే ఆ మోషే కాలములో సర్పాలు వచ్చి సనిగినందుకు ఇశ్రాయేలు ప్రజలను కలిసి చనిపోయారు. మోషే వెంటనే ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అయ్యా, విష సర్పాలు వచ్చి మనుషులను కలుస్తున్నాయి, ఏం చేయాలంటే ఒకటి ఇత్తడి సర్పమును తీసుకొని నిలబెట్టి ఎవరు నిదానించి చూస్తారో వారు బ్రతుకుతారు అన్నారు. దేవుడు చెప్పిన మాట మోషే చేసి వారు నిదానించి చూసిన వారందరూ బ్రతికారు. రాజుల గ్రంథంలో చూస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు చేసిన పని ఏమిటి? రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం చూస్తే, వారు మోషే ఇత్తడి సర్పమును పూజించి దానికి నిహుష్టాన్ అని పేరు పెట్టి దానికి పూజలు చేయటం మొదలుపెట్టారు.
ఎంత విచారం, చూడమన్నాడు, చూశారు, బ్రతికేరు, అంతమట్టుకే. అది విగ్రహం అయిపోయింది. ఈ రోజున మనుషులు విగ్రహాలు అయిపోయారు, అభిమానాలు ఎక్కువైపోయాయి. ఎంత ఘోరంగా తయారైంది విగ్రహం. విగ్రహం ఎంత బాధాకరమని. వారు పూజ చేశారు, దానికి మొక్కారు, బలిపీఠం కట్టారు. నేటి దినాల్లో ఆ దినాల్లో విగ్రహారాధన జరిగింది, కానీ దేవుని స్థానములో నేనంటాను, ఏది పెట్టినా అది విగ్రహమే. దేవునికి బదులుగా ఎవరినైతే అభిమానిస్తావు, దేవుని స్థానములో ఎవరిని పెట్టి నువ్వు ప్రేమిస్తావో, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, చెల్లి కావచ్చు, అన్న కావచ్చు, భార్య, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఎవరికి? సేవకుడికి కూడా ఇవ్వదు. చాలా మంది వీటిని అనుసరిస్తూ నడుచుకుంటున్నారు. నెహుస్టాన్ అని పేరు పెట్టి అప్పుడు అప్పుడు వాడు ఏం చేశాడు, దానిని తుక్కుగా పడేసాడు రాజు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గిద్యోను మంచి పని చేశాడు, నేను మిమ్మల్ని ఏలను అని అన్నాడు. కానీ ఏం చేశాడంటే, బంగారమును తీసి దాన్ని ఏఫోదు చేయించిన తర్వాత దానిని మొక్కడం ప్రారంభించి, దాన్ని పూజ చేయడం ప్రారంభించి, వారు వ్యభిచారులైరి అని అంటున్నారు. వ్యభిచారం అంటే అర్థమేమంటే, దేవుని స్థానంలో వేరొక దేవుణ్ణి, వేరొక వ్యక్తిని గాని అభిమానించి పూజించటం అది పాపం. అది దేవునికి విరోధమైన. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, నేను నా ఆజ్ఞను అనుసరిస్తే 1000 తరముల వరకు వారిని కరుణించు వాడనై ఉన్నాను. కనికరం చూపుతాను. దేవుని మాట వింటే దేవుడు కనికరం చూపిస్తాడు, ప్రేమిస్తాడు. పొరపాటు జరిగినా దేవుడు క్షమిస్తాడు. ఆయన మాట వినటానికి ఏమైంది? మనిషి యొక్క అధికారం, అహంభావంతో కూడిన స్వభావం దేవుని నుంచి దూరం చేస్తాం, దేవుని మాట వినకుండా. కనుక న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలుని రక్షించిన వాడు దోపుడు సొమ్మును బంగారము తీసుకొని, వారి పోగులను తీసుకొని ఏం చేశాడంటే ఆభరణములు చేశాడు. ఎంత ఘోరమో చూడు. యాజకుడు దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఉండవలసిన వాడు. న్యాయాధిపతులు దేవుని పక్షంగా ఉండే వారిని నడిపించవలసిన వాడు. ఒక్క చిన్న పొరపాటు చేస్తే ఆ చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం అయిపోవచ్చు. ఏఫోదును జయించినందువల్ల వారి దానిని మ్రొక్కిరి. అంత ఘోరము ఆలోచించింది, వారిని మొక్కారు. ఏమంటున్నారు ఇక్కడ? మనము 32వ అధ్యాయం చూస్తే ఏమన్నాడు? మనల్ని ఐగుప్తుని నడిపించిన దేవత ఇదే. దేవుడు ఎటుపోయాడో, మోషే ఎటుపోయాడో. గిద్యోని దినాలలో ఇప్పుడు గమనించండి, గిద్యోను చనిపోయాడు. గిద్యోను లేడు గనక ఇప్పుడు ఏఫోదును పూజించడం ప్రారంభించాడు. కొంతమంది భక్తులు పూజిస్తున్నారు. భక్తుల్ని తలుచుకొని వారి గురించి ప్రార్థన చేస్తూ వారి మాటలు తలుచుకుంటున్నారు. గుంటూరు ఒక కేంద్రం అయిపోయింది. దేవదాస్ అయ్య గారని ఆయన మంచోడే, ఆయన భక్తుడే. కానీ ఇప్పుడు ఆయన పేరు పెట్టుకొని ఏం చేస్తున్నారు? ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి మట్టి తింటున్నారు. మట్టి తినే క్రైస్తవులు. దేవుని మాట కంటే భక్తుల మాటలు ఎక్కువైపోయి. దేవుడు బైబిల్లో 2 విషయాలను మరుగుపరిచాడు. ఏమిటంటే దేవుని యొక్క జన్మదినం మరుగు చేశాడు. ఆయన ఎక్కడ పుట్టాడో తెలీదు, ఏ విధంగా జన్మించాడో కూడా తెలియదు. ఆయన జన్మం చాలా బాధాకరమైనది. ఆయన ఆ పట్టణంలోనికి వచ్చారు.
ఆమె ప్రసవ దినాలు నిండిన కనీసం ఏ ఆడగూతురు కూడా ఇంట్లోకి రానివ్వలేదు, అవకాశం ఇవ్వలేదు. ఈ రోజున పెద్ద పెద్ద నేటివిటీ చిప్చీలు కట్టి పెద్ద పెద్ద కోట్ల రూపాయలతో కట్టి వాటిని ఏం చేస్తున్నారంటే ఊరేగిస్తున్నారు, వాటిని పూజిస్తున్నారు, గొప్పగా చెప్తున్నారు. ఆ దినాలలో దేవునికి తావులేదు, ఈ దినాలలో పండుగను అడ్డం పెట్టుకుని దేవునికి హృదయంలో తావిచ్చిన వారు చాలా మంది లేదు. ఆ దినాలలో పండగ చేసుకున్నారు, ఆ దినాలలో పండగ చేసుకొని విచ్చలవిడిగా తిని ఈ దినాలలో కూడా పండుగను అడ్డం పెట్టుకుని చాలా మంది సర్వే ప్రకారం చూస్తే ఎన్నో కోట్ల రూపాయలు ఈ క్రిస్మస్ పండగకి ఎన్నో కోట్ల రూపాయలు బట్టలు కానీ, పళ్ళు కానీ, బంగారం కానీ, ఏ వస్తువు అయినా సరే చాలా డిమాండ్గా కొంటారు. దేనికి అని చెప్పని చేస్తున్నాను, చెప్పింది మాత్రం చెయ్యండి. దేవుడు చెప్పింది ఏంటి? ఆయన మీతో చెప్పినది చేయడు. ఆయన చెప్పిన మాట మనం వినాలి. యేసు ప్రభు స్వయంగా ఒక మాట, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడి అని చెప్పిన ఆజ్ఞ ఏంటంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడు. దేవుడు చెప్పిన ఆజ్ఞను నేను బైబిల్లో ఆయన పుట్టుకల గురించి మరుగు చేశాడు, మోషే సమాధిని మరుగు చేశాడు. 7 దినాల్లో కొంతమంది ఆయన 8వ దినాన సున్నతి చేయబడింది. 8 దినాల నుంచి వెనక్కి వెళితే డిసెంబర్ 25 వస్తుందని సంకలు కొట్టుకొని చెప్తున్నారు. దేవుడు మరుగు చేసిన దాన్ని నీవు బయట పెడతానికి నీవు నిన్నేవడం. దేవుడు మరుగు చేశాడు, ఎందుకంటే మానవులు ఆయన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. బైబిల్లో 2 మాత్రమే అన్య రాజులు పుట్టిన దినాన్ని చేసుకున్నారు. ఏ క్రైస్తవుడు గాని, ఏ ప్రవక్త గాని, ఎవరు కూడా శిష్యులు గాని దానిని ప్రస్తావించలేదు, దానిని గురించి వివరణ కూడా ఇవ్వలేదు. బైబిల్ ఇవ్వనప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి? బైబిల్ దాని గురించి చెప్పనప్పుడు మనం ఎందుకు దాని గురించి ఆలోచించాలి? నేనెందుకు ఇంత కటువుగా మాట్లాడుతుందంటే, దేవుడు సెలవివ్వన దాన్ని, దేవుడు చేయమన్న దాన్ని చేయకుండా చేయొద్దన్న పనినే మనము చేస్తున్నాం. ఏమంటే చేస్తే తప్పేమిటండి అని అంటే ఒక మాట చెప్తున్నాను. ఆయన పుట్టినరోజును మరుగు చేసిన తర్వాత మనము దాని గురించి మాట్లాడకూడదు అని లోకంలో పుట్టిన మాట నోటికి నోరు పడడం నిజం. ఆయన పుట్టిన దినం మరణ దినం గొప్ప. ఆయన రక్షణ మనకు అందించడానికి సెలవులో మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు. ఆ రక్తం ద్వారా మానవాళ్ళందరి కొరకు రక్షణ సిద్ధం చేశాడు, క్షమించాడు. నీవు నేను విశ్వసిస్తే రక్షణ భాగ్యం అనుగ్రహించాడు. ఎంత గొప్ప దేవుడు! బైబిల్లో మన జన్మదినము కంటే మరణ దినము మేలన్న. ఆయన చనిపోయినప్పుడు భూమి కంపించింది. ఆయన చనిపోయిన వాడుగా లేడు, మరలా తిరిగి లేచాడు. నేను అంటాను, ఈ దినాలేమి ఆయన రాకడది. ఆయన త్వరగా రాబోతున్నాడు, వస్తాడు. ఎదురు చూడాల్సిన రోజుల్లో 1000 సంవత్సరాల కింద ఆయన పుట్టి ఈ లోకానికి వచ్చి ఆయన మరలా ఆరోహణమై చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై నేను మరలా తిరిగి వస్తాను, మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను, నేను మరలా తిరిగి వస్తానని వాగ్దానం చేస్తే ఆయన కొరకు ఎదురు చూడాల్సింది పోయి పసిపిల్లల్లాగా
చిన్నపిల్లలాగా లోకములో ఉన్న విధానాలను అనుసరించి నడుచుకోవటం ఎంత దయనీయం, ఎంత శోచనీయం. ఇప్పటికి కూడా మనుషుల యొక్క పద్ధతులను అనుసరిస్తూ నడుచుకుంటున్న విధానాలు మనం చూస్తాం. విచారమే. గమనించండి, గిద్యోను చనిపోయిన తర్వాత ఎఫోదును పూజించిరి, వ్యభిచారులై. మనం చూస్తే వీడు చేసిన పాపమును బట్టి, వీడు చేసిన కార్యమును బట్టి, ఒక్క చిన్న మాటను సమర్థించినందుకు ఏమి జరిగింది? ఆ దినమును మనం చూస్తే 32వ అధ్యాయంలో చూస్తే 28వ వచనం ఉంది. ఆ దినమున ప్రజలు ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఏలైనగా మోషే వారిని చూసి, నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకున్నాడని చెప్పాను. ఇక్కడ గమనించండి, 35వ వచనం. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టాను. అహరోను ఏమనుకున్నాడు? ప్రజల మాటను సమర్థించాడు. అహరోను ప్రజలను బాధ పెట్టాడు. ప్రజల మాట విని ప్రజలకు నష్టం తెచ్చాడు. ప్రజలకు అనుకూలంగా నడుచుకున్నందు వల్ల ఏం జరిగిందంటే ప్రజలకు నష్టం తెచ్చాడు. ఈ రోజున తప్పుడు సిద్ధాంత సమర్థించడం జరిగితే వారి శాపానికి కారకుడు ఎవరంటే సేవకుడే. నేటి దినాల్లో అహరోను పరిపాలన జరుగుతుంది. ఒక ఆయన ఇట్లా అంటున్నాడు, దూడను తీసుకొని డాన్స్ చేస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు మనం గొర్రెపిల్లను అనుసరించి మనం ఆయన సన్నిధిలో అనుసరించాలి. ఆయన మరలా తిరిగి రావు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి అవిధేయత అనేకులకు నష్టము కలిగించింది. ఒక వ్యక్తి విధేయత అనేకులను రక్షించింది. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి తల ఉంచి దీనుడిగా పిలాతు ఎదుట తల ఉంచుకున్నాడు. ఆయన విధేయత అనేకుల రక్షణకు కారకులయ్యారు. చూడండి, దేవునికి విధేయత చూపిస్తే అది కఠినం అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు, ఇబ్బంది కలిగించవచ్చు. మనుషులకు ఇబ్బంది కలిగిన దేవునికి ఇష్టంగా జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని మాట కంటే మనుషుల మాటను మనం సమర్థించినందువల్ల వారు చావుకు కారణమైన ఆహారం. ఈ రోజున అనేక మందిని దారి తప్పిస్తున్న సేవకులు, సమర్థిస్తున్న సేవకులు, నేను అనుకుంటాను ఇక్కడ బంగారం వారికి గురైపోయింది. గిద్యోని దినాల్లో బంగారము గురయ్యింది. మోషే అహరోను దినాల్లో బంగారము గురయ్యింది. 33వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఇక్కడ చూడండి, నేను మీతో రాను, మీరు పొండి, నేను మీతో రాను. ఒకవేళ నేను మీతో వస్తుంది మిమ్మల్ని చంపుతానేమో. ఆ మాట ప్రజలకు దుర్వార్త అయింది. ఇప్పుడు ఏడుస్తున్నారు. కారణం ఏంటి? వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకున్నారు. వారి ఇష్టాన్ని నెరవేర్చుకుని ఏం చేస్తున్నారంటే దూడం చేశారు. ఈయనేం తిని వాళ్ళగా ఆహారం అంటే, అయ్యా బంగారం తీసుకెళ్లి దాంట్లో దూడైపోయినా ఎట్టవుతుంది? ఈయన చేయకపోతే ఏమి తెలియని వాళ్ళగా మాట్లాడు. ఈరోజు సేవకులు కూడా ఏమి తెలియనట్టుగా మాట్లాడండి, దేవుడు తీర్పు తీరుస్తాడు. అనేకులను తప్పుదారి పట్టిస్తున్న సేవకులు ఎంతో మంది. వివాహాల్లో, గృహ ప్రవేశాల్లో, శుభకార్యాల్లో
ఎన్ని తప్పుడు విధానాలను మనం అనుసరిస్తున్నాం. అంటే నువ్వు సమర్థిస్తే మనుషులను సంతోషపెడతావు. కానీ దేవుని తీర్పు నీ మీద ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు తీర్పు తీరుస్తాడు, జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇది తప్పు అని అన్నప్పుడు తప్పును ఖండించు. ఏముందలే, అది అంత తప్పు కాదులే. జాగ్రత్తగా ఉండాలి. ప్రభు మహిమార్థమై మనం జీవించాలి. నలుగురికి అనుకూలంగా ఉండాల్సిన పద్ధతి లేనే లేదు. ఇక్కడ వారు బంగారము వలన వారు నష్టం తెచ్చుకున్నారు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ఏంటంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల ఆ కన్ను లేకుండా పోతే పరలోక రాజ్యంలో ఒంటి కన్నుతోనైనా ఉండొచ్చు, కానీ నిత్యము అగ్ని గంధకములతో మండు గుండంలో పడే కంటే కన్ను లేకుండా ఉండటం మేలే. ఇక్కడ కన్ను లేకపోతే అక్కడ కన్ను ఇస్తాడులేండి, ఇక్కడ కాళ్ళు లేకపోతే కాళ్ళు ఇస్తాడులేండి. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, ఒక కన్ను అభ్యంతరపరిచింది, ఆ కన్ను ద్వారా నరకంలో వెళ్ళే కంటే కన్ను లేకపోవటం లేదు. ఆ బంగారం ద్వారా ఏమొచ్చిందంటే నష్టం వచ్చింది. ఈ దినాన మనము చాలా మంది బంగారం ధరించుకోవడానికి ఇష్టపడుతున్నారు. బంగారం ఆభరణాలు ధరించుకుంటున్నారు. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఏ బంగారం ధరించుకోవద్దని చెప్పింది. తగుమాత్ర వస్త్రములు అన్నారు, కానీ తగుమాత్ర బంగారం అనలా. ఆడవాళ్ళు ధరించుకోకూడదు అని చెప్పి మగవాళ్ళు ఉంగరాలు పెట్టుకోవచ్చా? కాదు, ఎవరు ధరించుకోకూడదు. చక్కని రూపం ఇచ్చాడు, చక్కని దేహము తన స్వరూపం ఇస్తే ఇష్మాయిలు లాగా ఐగుప్తు వాళ్ళలాగా మనం ధరించుకోవాల్సిన అవసరత లేదు. ఆ బంగారము వారికి విలువ. ఈ రోజున చాలా మంది బంగారం ఒక ఫ్యాషన్ అయిపోయింది ధరించుకోవటం. నేనంటాను, ఆ దినమున వారు ఏం చేశారు? 33వ అధ్యాయములో 4వ వచనములో, ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడును ఆ ఆభరణములను ధరించుకొనలేదు. 6వ వచనం, కాబట్టి ఇశ్రాయేలు హోరేబు కొండ వద్ద తమ ఆభరణములను తీసివేసిరి. వారు ధరించుకున్న వాళ్ళు ఎంత త్యాగం చేశారో ఆలోచించి. ఆదికాండం 35వ అధ్యాయంలో కూడా యాకోబు, మీ బంగారం ఆభరణాలన్నీ తీసుకురండి, మీరు మిమ్మల్ని శుద్ధి చేసుకోండి అని అంటే, ఆభరణాలన్నీ తీసుకొచ్చి యాకోబుకి ఇస్తే మస్తకి వృక్షము కింద పెట్టి పూడ్చిపెట్టిన తర్వాత వారు వెళుతూ ఉన్నప్పుడు 34వ అధ్యాయంలో దీనాను చరిచిన వారిని అందరినీ చంపారు. యాకోబు కుమారులు వెళ్ళి వాళ్ళు తరుమలేదు. కారణం ఏంటి తెలుసా? వారి చుట్టూ దేవుని భయము ఉన్నది. నిన్ను నన్ను చూస్తే ఎవరు భయపడుతున్నారు? నిన్ను నన్ను చూస్తే ఎవరు గౌరవించారు? కారణం ఏంటంటే మనలో దేవుని భయం, లోకాచారాలు, లోకములో ఉన్న పద్ధతులు మనం అనుసరిస్తాం. మన చుట్టూ దేవుని కృప ఎందుకుంటాం? దేవుని భయమే లేదు. యాకోబును వారు తరుమలేదు. ఇక్కడ మనం చూస్తాం, మోషే దేవుని పక్షం ఉన్న నాయకుడు, అహరోను మనుషుల పక్షం ఉన్న నాయకుడు. మనుషుల మాట విని వారికి నష్టము చేకూర్చాడు. దేవుని మాట విన్న మోషే ఎన్నో అవమానాలు ఆయన దేవుని మాట విన్నాడు. ఈరోజు మనం దేవుని మాట విన్నాం, మనుషుల మాట వినొద్దు. మనుషులకు తప్పుడు విధానాలు నేర్పించాం. వారి చావుకు, వారి ఆత్మీయ జీవిత నష్టానికి మనం కారకులం. మనల్ని దేవుడు పట్టుకుంటాడు, మనల్ని అడిగితే లెక్క అడుగుతాడు, నిన్ను బట్టి. అన్ని జనుల్లో దేవుని నామము అవమానపరచబడుతుంది. నిన్ను బట్టే కదా దేవునికి అవమానం కలుగుతుంది. ఆలోచించండి. ఈ మాటలు మనం ఆలోచించి ఏ విషయంలో మనం లోపం కలిగి ఉన్నాం, ఎక్కడ దేవునికి అవమానం కలిగించి,
ఏ క్రమం తప్పిపోయాము. దేవుని సేవకులమైన మనం అనేక సార్లు దారి తప్పిపోతూ సంఘాలను భ్రష్టు పట్టిస్తున్నాం. బ్రదర్ అసెంబ్లీస్ అంటే సత్యం వారి దగ్గర ఉన్నది అని అంటున్నారు, కానీ ఈ రోజులు ఎలా ఉన్నాయి? ఇతర సంఘాలకు మనకి ఏమీ తేడా. వారు క్రిస్మస్ పండుగలు చేసుకుంటారు, మానవులు చేసుకుంటారు. వారు కూడా ఇష్టం చేస్తారు. కొంతమంది 7 మాటలు కూడా బోధించే నాయకులు కూడా ఉన్నారు. ఎంత విచారం! ఆయన లేచిన మాట వాస్తవం. నీ కొరకు మరలా తిరిగి రాబోదు. సత్యమునేది, సత్యమును అనుసరిద్దాం. ప్రజలకు నష్టం తెచ్చే సేవకుడికి మనం ఉండకుండా ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించేవారని దేవునికి మహిమకరంగా జీవించగలిగితే ప్రభు నిన్ను లెక్కడిగినప్పుడు బడా నమ్మకమైన దాసుడు, అభిమందించే సేవకుడుగా, ప్రభువును మహిమపరిచే సేవకుడుగా ఉండగలిగితే ఎంత ధన్యత! ఆలోచిద్దాం. ఈ మాటలు మనము వింటూ ఉన్నప్పుడు మనలో లోపం ఉంటే సరిదిద్దుకుందాం. అందరం బలహీనమే. బలహీనతను ఆధారం తీసుకుని బలహీనతలో కొనసాగకుండా ప్రభు మహిమాత్రమే జీవించాలని ఈ మాటలు చెప్పి ఈ మాటను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. కృపగలిగిన దేవ, దయగలిగిన తండ్రి, ఈ దినమున ఆయన మోషే అహరోనులను మా మధ్య ఉంచి అహరోను ప్రజల మాటను సమర్థించి ప్రజలకు నష్టం చేకూర్చి మోషే నాయన నీ పక్షంగా నిలిచి ఉన్నాడు. నాయన అనేక మంది మోషేలను నిలబెట్టిన మోషే లాంటి పట్టుదల కలిగిన సేవకులను లేవనెత్తి బలహీనమైన మనసులతో అనేకులను సమర్థించి వారి నష్టానికి గురి చేసి నీతో మేము తీర్పు పొందకుండా ఉండటకు సహాయించి గిద్యోను మంచి నాయకుడే, కానీ ఏఫోదును చేసి వారి ఇంటి వారికి ఉరైపోయి మేము అలా ఉండకుండా నేను మహిమపరచడానికి సహాయం చేయండి. నీ కృపకు మమ్మల్ని అప్పగిస్తూ ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. మీ మాటల ద్వారా మేము హెచ్చరించబడి లోబడుటకు సహాయం చేయండి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తుంది. యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేసి వెడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వాక్యం ఇచ్చిన ఐజక్ బాబు గారికి యేసుక్రీస్తు వందనాలు చేసిన దాదాపు 3 సంవత్సరాలు ప్రారంభంలో వాక్యం చెప్పినారు బ్రదరు. ఇప్పుడు దైవజనులు చాలా మంది పాతోళ్ళు ముందు ప్రారంభంలో బార్నబాస్ అందరినీ వాడుకున్నారు. ఈ మధ్య వాళ్ళకు వచ్చి బ్రదరు అక్టోబర్ నెలలో 2020లో చక్కటి సందేశాలు అందించినాడు. ఆ విధంగా మరి పాత పద్ధతులు, పాత పాక్షధర్ గారు, అగ్గిరప్ప గారు వాళ్ళు క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చర్చికి లాక్ చేసి సువార్తకి వెళ్ళిపోయేవారు. కానీ రాంగా అందరూ ఏరే చర్చిలకు వెళ్ళిపోతుంటే ఇప్పుడు మనోళ్ళు కానీ మనము వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలా అని మనోళ్ళు కానీ ఇంకా డిసెంబర్ చేసుకుంటున్నారు. కానీ మంచి సందేశము అందించినారు. వందనాలు తెలుస్తున్నాం. తిరిగి మన యొక్క వాక్యం కొరకు ప్రార్థన రవి మనోహర్ బ్రదర్ తిరుపతి నుంచి ప్రార్థన చేస్తారు. ఆఖరి ప్రార్థన. ప్రార్థన చేసుకుని కొడిగా ముగించుకున్నాం. ప్రేమ గల మా ప్రియ ప్రభువా, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ గణనామస్తులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మాకు అనుగురించి 4376వ రోజున మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మమ్మల్ని సమకూర్చిన రీతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గత రాత్రి ఇచ్చిన విశ్రాంతి, ఆరోగ్యం, ఆయుష్ను బట్టి మీకు స్తోత్రములు మా ప్రభువా. ఈ ప్రాతకాల వేళ మమ్మల్ని ఇలాగున సమకూర్చి మీ వాక్యమును అందించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు. మా ప్రియులు పెద్దలు బ్రదర్ ఐజక్ బాబు గారిని మీ ఆత్మతో నింపి మాకు అందించిన వాక్య సత్యాలను బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిర్గమ కాండంలో 32వ అధ్యాయంలో నుంచి ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు సులువుగా దారి తప్పిపోయి విగ్రహారాధనలో పడిపోయారని విన్నాం మా తండ్రి. నేడు మా ప్రభు మేము మోషే వల్ల నిలబడేవారుగా ఉన్నట్లు సహాయం చేయ వేడుకుంటున్నాం. మీ సన్నిధిని అనిపించిన మోషేను
మాదిరిగా ఉంచుకొని మేము ఉన్నట్లు సహాయం చేయ వేడుకుంటున్నాం తండ్రి. లోక పద్ధతులు పాటించకుండా, లోక సంబంధమైనటువంటి మనుషులు చెప్పే మాటలు వినకుండా, మీ వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారం నడుచుకుంటూ కృప్తి పెంచి వేడుకొంచున్నాం. మీ మహిమగల హస్తానికి అప్పగిస్తున్నాం ఈ ఉదయ కాలంలో ఈ కూడికను. మరి మా ప్రభు అధ్యక్షత వహించి నడిపించినటువంటి శ్రీరామ్ అంకుల్ బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. పాట పాడిన వారు, ప్రార్థన చేసిన వారిని బట్టి మీకు స్తోత్రములు. మరి ముఖ్యంగా మీ వాక్య సత్యాలను అందించిన మీ దాసుని ఇంకా ఆశ్రయించింది. ముందున్న దినాల్లో ఇంకా ఏ విషయాలు మాకు అందించాలని సిద్ధపరిచి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. కూడికలో మరి మా ప్రభువ అనేక చోట్ల స్వార్థ ప్రకటించిన బిడ్డలు ఉన్నారు. అనేక ప్రాంతాల్లో స్వార్థ ప్రకటించుండగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆటంకాలు ఎదుర్కొన్నారు. వాటన్నిటి నుండి కూడా మీరే తప్పించి వారందరికీ ఆటంకపరిచిన వారందరికీ మారు మనసు రక్షణ దయచేసి వేడుకొంచున్నాం తండ్రి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకోనండి, మీ కృపాసాలకు అప్పగిస్తున్నాం. మరి ఉదయాన్ని మీ పాసంలో ప్రారంభిస్తున్న ఈ దినమంతా మీ కాపుదల భద్రత మాకు అనుగురించి మీ వాక్య వెలుగులో నడిపించి మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని మా ప్రాణప్రింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకమున పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన రవి మనోహర్ బ్రదర్కి వేసుకున్నాం. మొదటిగా ప్రార్థించిన జనార్దన బ్రదర్కి, పాట పాడిన గారికి, వాక్యం కొరకు ప్రార్థించిన సుధాకర్ గారికి, మరి ఆఖరిగా ప్రార్థించిన మన రవి మనోహర్ బ్రదర్, వాక్యం ఇచ్చిన దాసుడు ఐజక్ బాబు గారు అందరం తెలుసు. ఇక నడిపించుటకు ఇచ్చిన బర్నబాస్ కు తెలుసు. మిగతా కార్యక్రమంలో బర్నబాస్ నడిపిస్తాడు. వందనాలు బర్నబాస్. అంకుల్ వందనాలు.